ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లతాస్ కిచెన్. అందరికీ నమస్తే అండి. ఈరోజు మన కిచెన్లో క్యారెట్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సింపుల్ ప్రాసెస్లో ఎక్కువ మొత్తం మీద ఎలా తయారు చేసుకోవాలో మీకు ఇక్కడ చెప్తాను. దీనికోసం అయితే ముందుగా క్యారెట్లు తీసుకోవాలి. 1 kg తీసేసుకున్నాను. దాన్ని శుభ్రంగా కడిగేసి పై పొట్టు తీసేసి ఇలా తురుముకోవాలండి. ఇలా తురుముకున్న క్యారెట్ని ఒక సైడ్ పెట్టేసి వేరే ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసేసి దాంట్లో 3 టేబుల్ స్పూన్ గీ అయితే వేస్తున్నాను. దాంట్లోనే క్యారెట్ తురుముకున్నాం కదా, ఆ క్యారెట్ తురుమంతా వేసేస్తున్నాను. వేసేసి కొంచెం కలపాలండి. కింద మీద వచ్చేటట్టు కలుపుకోవాలి మొత్తం. ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఉంచేయాలి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచేస్తే ఇలా వస్తుంది చూడండి. వాటర్ లైట్గా ఇంకిపోయి ఇలా కనిపిస్తుంది అన్నమాట. ఇలా కనిపించిన దీంట్లో ఇప్పుడు నేను 1/2 లీటర్ పాలైతే యాడ్ చేస్తాను. 1/2 లీటర్ పాలైతే సరిపోద్ది. 1 kg క్యారెట్ కదండి, 1/2 లీటర్కి కొంచెం తక్కువ అయినా పర్వాలేదు. మరి అని ఏకం తగ్గించేసిన అసలేం బాగోదు. 1/2 లీటర్కి కొంచెం తక్కువ అయితే సరిపోద్ది. 1/2 లీటర్కి ఎక్కువ, 1/2 లీటర్కి తక్కువ. నేను ఇక్కడ ఇలా అయితే పాలు అయితే తీసుకుంటున్నాను 1/2 లీటరు. ఆ పాలు కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోవాలి. మందంగా ఉండే కళాయి తీసుకోవాలండి. ఇది హై ఫ్లేమ్లోనే మిల్క్ వేసాం కదా, హై ఫ్లేమ్లోనే ఓ 15 నిమిషాలైనా పడుతుంది ఇది మొత్తం ఉడికి దగ్గర అవ్వడానికి. చూడండి, ఇలా కొంచెం దగ్గర అయిపోయి కదా మిల్క్ అంతా. దీంట్లోనే నేను 2 కప్పులు పంచదార అయితే తీసుకుంటున్నాను. 2 కప్పులు అంటే 1/2 kg పంచదార సరిపోద్దండి. ఆల్రెడీ క్యారెట్ స్వీట్ గానే ఉంటది కదా, నేను 1/2 kg పంచదార వేసేసుకున్నాను. కేజీ క్యారెట్లకు కూడా ఇలా 1/2 kg పంచదార వేసేసుకున్న తర్వాత 2 కప్పులతో తీసేసుకున్నాను పంచదార. ఇలా ఈ పంచదార అంతా కరిగి చూడండి మొత్తం పాకం వచ్చేటట్టుగా మొత్తం దగ్గర అయిపోయి చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపించిన విధంగా ఎలా వచ్చేయాలి. పంచదార అంతా కరిగి పైకి బుడకల్లా తేలి చూడండి పాకం వచ్చినట్టు ఎలా ఉంటుందో. ఇలా వస్తేనే పర్ఫెక్ట్గా మనకి 3-4 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కానీ ఏమీ కాదు. ఇలా కాకుండా నార్మల్గా అయితే వేరంగా పాడైపోద్ది మరుసటి రోజుకి. ఇలా అయితే మనకి 2-3 రోజులు గ్యారెంటీగా వస్తుంది. దీంట్లోనే ముందుగా నేను జీడిపప్పును అయితే కట్ చేసి పెట్టుకున్నాను. జీడిపప్పు కిస్మిస్ 2 కూడా ఇలా యాడ్ చేసేస్తున్నాను. దీన్ని ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ దీని మీద కొంచెం గీ వేస్తాం కనుక ఇలా వేసేసుకొని ఒక 2 నిమిషాలు స్టవ్ మీదే ఇలా కలిపేసి ఉంచుకుంటే ఆల్రెడీ దాంట్లోనే ఉడికిపోతాయి అన్నమాట. మనం తినేటప్పుడు మంచిగా పలుకులు తగులుతాయి. మరీ పెద్దవి కాకుండా ఇలా కట్ చేసి వేసేసుకుంటే బాగుంటుంది. అంతేనండి, క్యారెట్ హల్వా
రెడీ అయిపోయింది. 2-3 రోజులు కంపల్సరీ ఫ్రిడ్జ్లో లేకపోయినా కూడా నిల్వ ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. మీరు కానీ ట్రై చేసినట్టయితే నాకు కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అని చెప్పి. లాస్ట్లో 1 స్పూన్ ఘీ యాడ్ చేసేసుకుంటే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అయిపోయినట్టేనండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.